హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు హిట్ టీవీ. ప్రస్తుతం నేను ఒక స్పెషల్ గెస్ట్ దగ్గర ఉన్నాను. సో వీళ్ళని ఎప్పుడు చూసినా నాకు ఒక ఫ్యామిలీ బాండ్, ఫ్యామిలీ ఎమోషన్ అంతా కూడా కనెక్ట్ అవుతూ ఉంటుంది. సో బీబీ టాక్స్ కపుల్ అనే చెప్పుకోవాలి. ఇప్పుడు టీజే టాక్స్ జీవితం మదర్ ఫాదర్ కాదు, వీళ్ళు బీబీ టాక్స్ ఓనర్స్ అనమాట, ఫౌండర్స్. సో బీబీ టాక్స్ కపుల్ అన్నే అంకుల్ ఇద్దరు మనతో పాటు ఉన్నారు. మనకి ఎందుకు ఆలస్యం, వెంటనే వాళ్ళిద్దరితో మాట్లాడి బోలెడన్ని విషయాలు బీబీ టాక్స్ జర్నీ గురించి, వీటన్నిటి గురించి అడిగి తెలుసుకుందాం. నమస్తే అంకుల్. నమస్తే అమ్మా, ఎలా ఉన్నారు? చాలా బాగున్నాం బేట. నాకైతే చాలా సంతోషంగా ఉంది. ఫస్ట్ రోజు ఏ ఫీలింగ్ ఉంది, ఈ రోజు ఆ ఫీలింగ్. నేను జీవితాన్ని ఇంటర్వ్యూ చేసినప్పుడు మిమ్మల్ని మధ్యలో యాడ్ చేసి ఇంటర్వ్యూ చేసా. అప్పుడు నేను అనుకోలేదు, నేను కూడా అసలు అంటే ఒక ఛానల్ మీ ఇద్దరికంటూ ఓన్ ఛానల్ పెట్టుకొని మళ్ళీ రన్ చేస్తానని ఎక్స్పెక్ట్ చేయలేదు. బట్ చాలా సంతోషంగా ఉంది అలా చేయడం. కానీ త్వరగా వచ్చింది మీకు మైలేజ్. జీవితానికి టైం పట్టింది, బట్ మీకు మాత్రం పాపకు 2 years పట్టింది మేడం. 1 lakh సబ్స్క్రైబర్స్ కావడానికి, సక్సెస్ కావడానికి మాకు 2 months పట్టింది. ఇక ముందు ఏదైనా ముందు ఉంది కదా బేట వాళ్ళది. అవునులే, అది కూడా తర్వాత ఇప్పుడు ఈజీ కదా. అంటే మా పాప వల్లనే మేము 2 months లో సక్సెస్ అయ్యారు. కాగలిగాం. 2 months ఏంటి, పెట్టిన రోజే మంచి సబ్స్క్రైబర్స్ వచ్చారు. కాకపోతే ఇంకా రీచ్ అనేది ఒక 2 months పట్టిండొచ్చు. ఫస్ట్ మంత్ శాలరీ ఎంత తీసుకున్నారు మీరు? 16,000 తీసుకున్నారు. అంటే $200 అట్లా అంతే కదా. ఎన్ని మంత్స్ కి తీసుకున్నారు? 2 months కా? 3rd month మేడం. ఇది 3rd month. ఆగస్ట్ 20కి స్టార్ట్ చేసినాం. అక్టోబర్ లో స్టార్ట్ అయింది. అక్టోబర్ లో రెవెన్యూ. ఓకే, టోటల్ 16,000 అయితే వచ్చింది. కానీ ఎంతైనా మీ కష్టం అని వచ్చినప్పుడు భలే ఆనందం. మీరు అలాగూ కష్టపడి సంపాదించారు అప్పుడు, అది వేరు, ఆ ఫీల్ వేరు. బట్ యూట్యూబ్ నుంచి ఇన్కమ్ అనేసరికి అది కొంచెం డిఫరెంట్ ఫీలింగ్ ఉంటది కదా. మీకు ఎలా అనిపించింది? ఇదైతే అసలు ఊహించలేదు అనిపిస్తుంది నాన్న. నేను అంకుల్ అంటే సంపాదించండి ఇంతో అంతో జాబులు చేసి, కానీ నేనైతే ఎక్కడ లేదు కదా, ఇంట్లోనే కదా. చాలా అనిపించింది, అసలు చాలా గ్రేట్ అసలు అనిపిస్తుంది. నాకు ఇంకా ఉల్లాసం ఎక్కువ ఉంది చేయాలని, కానీ అది అయితే లేదు. మరి ఇప్పుడు ఎంత వస్తుంది? ఇప్పుడు సేమ్ అంతే ఉంది బేట. షార్ట్స్ ఎక్కువ రీచ్, షార్ట్ పెడతారు కదా, ఒక్కడే ఎండ్ కదా ఎడిటింగ్ కి అవ్వట్లేదు. ఒక్కడే ఎండ్. ఇంట్లో ఉండి కొంచెం సరదాగా మీకు కూడా అంటే ఆ బాధలు ఏవైతే ఉన్నాయో అవన్నీ మర్చిపోయి కొంచెం సంతోషంగా ఈ వీడియో చాలు నాన్న. అదే కొంచెం బయటికి వెళ్ళాకైతే అసలు ఇప్పుడు ఇక్కడే కదా, బయటికి వెళ్ళాకైతే చాలా అసలు చెప్పలేకపోతున్నాం. పాప ఛానల్ నుంచి అంతుంది, మాది పెట్టినాక ఇంకెక్కువ అయిపోయింది. బాగుంటది, చాలా బాగుంది నాన్న. ఈ మనీ ఎంత వస్తుంది తర్వాత విషయం, కానీ అట్లా అందరూ అట్లా చాలా మంది అసలు మనీ సంపాదించడం గొప్ప కాదు మేడం. మనం ఎదుటి వాళ్ళకి కనపడడం అంటే మన గురించి చెప్పుకోవడం, మన వీళ్ళు బాగా చేస్తుండ్రు, అదే డబ్బు అంటే మన ఆల్మోస్ట్ మా పాప 5,45,000 మెంబర్స్ సబ్స్క్రైబర్స్ మాకు 184 ఉండ్రు ఇప్పుడు. అంటే అంత మందికి మేము పరిచయం అయిపోయినాం అన్నట్టు. సంతోషం. నేనే చెప్తున్నాను కదా, నేనే షాక్ అయిపోయాను అని చెప్పేసి. షాక్ లేదు కానీ ఏంటంటే అమ్మ నాకు ఎంత సంతోషం అనిపించిందో వాళ్ళని ఇంటర్వ్యూ చేసినప్పుడు. మీ ప్రాబ్లమ్స్ నేను చాలా బాధపడ్డాను, బట్ ఇప్పుడు మీరు వీడియోస్ చేసి సంతోషంగా ఇలా వీడియోస్ చేస్తూ ఉంటే నాకు చాలా ఆనందంగా ఉంది. సో ఈ బీబీ టాక్ స్టార్ట్ చేద్దాం అన్న ఆలోచన ఎవరు తెచ్చారు? జీవితాన, టోనునా, లేకపోతే మీరు? మాకంత ఐడియా లేదు నాన్న, వాళ్ళిద్దరికి ఎక్కువ గట్టిగా ఉందన్నట్టు. కానీ ఛానల్ పేరు ఏం పెడదాం అంటే నేను చెప్పానండి, భిక్షపతి బాలమణి బీబీ టాక్స్. నేను స్టార్టింగ్ లో బీబీ టాక్స్ అని పెట్టాను కానీ అయ్యో బిగ్ బాస్ రివ్యూస్ ఏమన్నా ఇస్తారా అంటే బీబీ టాక్స్ అని పెట్టారనుకున్నాను. తర్వాత జీవితాన్ని అడిగా, ఒక మమ్మీ డాడీ పేరు కలిపి పెట్టాము అని చెప్పేసి. సో ఛానల్ నేమ్ మీరు చెప్పారు, ఛానల్ పెట్టాలన్న ఆలోచన ఛానల్ పెట్టాలనేది పాపది టోన్ది. కానీ మాది ఏంటంటే ఛానల్ పేరు ఏంటంటే ఏది పెట్టాలంటే నేను చెప్పాను బీబీ టాక్స్ ఏమన్నా ఉన్నాయా చూడండి అంటే చూస్తే 2-3 ఉన్నాయి. అది అయితే సరే మనది బీబీ టాక్స్ పెడదామని చెప్పి బీబీ టాక్స్ పెట్టాలి అని వాళ్ళు చెప్పినప్పుడు మనం సక్సెస్ అవుతామా, ఎందుకు ఒక ఛానల్ ఉంది కదా అన్నారా, లేకపోతే చేద్దామన్నా? మేడం నాకు కన్ఫర్మ్ సక్సెస్ అవుతామని. నేనైతే ఒప్పుకోలేదు. ఎందుకు ఒప్పుకోలేదు?
ఏంటంటే ఎందుకులేమా ఇంకో ఉన్నది అదైతే అదే సరిగ్గా చేయండి, ఇంక ఇదెందుకు మళ్ళీ 12 పెట్టుకోవడం ఎందుకు, మీ ఛానల్ ఉంది కదా అది అవుతుంది కదా అంటే కాదని మళ్ళీ పట్టుబట్టిరు ఇద్దరు. ఇప్పుడు ఎంత ఆనందంగా చాలా బేట, ఫస్ట్ బిడ్డకి ఎక్కువ సంతోషం కదా, అది చాలా సంతోషం. సెకండ్ బిడ్డ సంతోషం కానీ తక్కువ అయిపోతుంది కదా అప్పటి వరకు. అవునవునవును, చాలా బేట. పోన్లేండి, ఒక ఏమంటారు, ఒక వేలో మంచి మార్గంలో వెళ్తుంటే దేవుడు అదే మంచి మార్గంలో నడిపిస్తా ఉంటారు. అటు ఇటు అవ్వకుండా ఉండాలనే కోరుకుంటాం మేము కూడా. సో అంటే చాలా విషయాలు మీ గురించి అందరికీ చెప్పారు, బోల్డెన్ విషయాలు తెలుసుకున్నాము. బట్ ఇప్పుడున్న జనరేషన్లో ఏంటంటే ఛానల్స్ అందరూ పెడుతున్నారు కానీ అంత ఈజీగా సక్సెస్ అవ్వలేకపోతున్నారు. మీరు సక్సెస్ అయ్యారు కదా, ఎక్కడికైనా బయటికి వెళ్ళినప్పుడు ఎవరైనా కనిపించి ఎందుకు ఇంత సక్సెస్ అయింది, మీరేమన్నా టిప్స్ చెప్తారా అని అడుగుతూ ఉంటారా మిమ్మల్ని? ఇప్పటి వరకు అయితే అడగలేరు బేట. ఒక క్వశ్చన్ మన శ్రీరాముల మంకాడికి అది అని పెళ్ళినాం కదా ఇక్కడ గుడికాడ, ఒక ఆమె చాలా తెలుసు, ఆమె ఎవరో పేరు తెలియదు, ఇక్కడ మా లోకల్ శంకర్పల్లె. ఆమె అన్నది అన్నట్టు, మీరు ఇంత సక్సెస్ వస్తుంది అనుకున్నారా, అమ్మున్నప్పుడు ఎలా ఉండే ఇప్పుడు ఎలా ఉందంటే, అమ్మున్నప్పుడు ఎవరో ఊహించుకోవాలి అసలు ఇలాంటి ఫీల్డ్ ఉంటుంది ఇంట్లోకి వస్తాం మేము అనగటంగా అనుకోలే. చాలా అదే అంటారు. ఇప్పుడు ఎంత సక్సెస్ వచ్చిందంటే అది దేవుడు ఇచ్చిన కృప, అంతే అంతే అంతే, ఇంతకన్నా ఏం చెప్పలేదు. సో మీ ఇద్దరిని సపరేట్ గా అడుగుతా, అంటే ఇప్పుడు ఇంత బాగా రన్ అవుతుంది, సంతోషంగానే ఉన్నారు, బట్ మీకేదన్నా మిగిలిపోయిన బాధ గాని కోరిక గాని ఏదన్నా మిగిలిపోయింది ఉందా? ఒకటే, అమ్మాయి పెళ్లి. ఇద్దరికి ఒకటేనా? నాకు ఇంకా సక్సెస్ కావాలని ఉంది. వాళ్ళు సక్సెస్ అంటే నెక్స్ట్ ఇయర్ మ్యారేజ్ చేయాలని ఉంది ఆలోచన మీకుంది. మరి మీరేమన్నారు, ఇప్పుడే చేసేద్దాం అంటున్నారా? ఇక అది ఎప్పుడు వస్తుంది కానీ నా మైండ్ అది ఇన్ని వచ్చేస్తుంది, అతి త్వరలోనే వచ్చేస్తుంది అప్పుడు పెళ్లి. ఇన్ని వచ్చిన సంతోషం లేదు నాన్న, ఎందుకంటే నా మెంటాలిటీ అట్లుంది. పెళ్లి పాప ఎంతో చూపిస్తుంది, ఎక్కడ నేను ఏది చూడలేని అనుకున్నదంతా చూపించింది. నాకు ఒక గాడ్ గిఫ్ట్ నా పాప, చెప్పడం కాదు, అమ్మ పోయినాక అమ్మ కన్నా ఎక్కువ నా మీద కేరింగ్ గానీ నేను ఇన్ని చూపిస్తుంది. ఆ మమ్మీ ఇన్ని చూపించినా మళ్ళీ మొదటికే వస్తాం మేము మమ్మీ పెళ్లి అని అంటది. నాకు అదొక్కటే కోరిక, బాధ్యతనే కాదు బేట, అది ఏదో అట్లా ఉండిపోయింది. అరే మా పాప గిட்ட పెళ్లి కాదు, ఇంత సక్సెస్ చూస్తున్నావు, ఇంత మంది లేడు, నీకు పేరు ఎక్కడ పోయినా అమ్మమ్మ అంటే చాలదు అమ్మమ్మ అంటే, నాకు చాలేదు, నువ్వు ఒక పెళ్లి చేసుకొని నీకు ఒక పాపనిస్తే అప్పుడు హ్యాపీ ఉంటాను. నువ్వు ఎంత డబ్బు ఇచ్చినా నాకు హ్యాపీ లేదు. పాపతో కూడా మళ్ళీ టీజే కిడ్ అట్లా ఛానల్ స్టార్ట్ చేపిద్దామనా? ఓకే, అయితే అయిపోతుందిలేండి, అతి త్వరలోనే అయిపోతుంది. చూడడం మొదలు పెడితే ఇంక ఇప్పుడు అయిపోతుంది. చూడడం అయితే ఇక్కడ చూడలేదు బయట ఇప్పటి వరకు, ఎందుకంటే కొంచెం మన పరిస్థితి బాగాలేదు కదా అన్నట్టు ఇక్కడ బయటికి స్టెప్ తీసుకోలే. అది ఇంకా చూడడం మొదలు పెడితే ఇంక ఇప్పుడు ఇంకా జీవితానికి వెంటనే అయిపోతుంది. సో మరి మీకేంటి మిగిలిపోయిన కోరిక ఏంటి అంకుల్? ఏం లేదు మేడం, ఇప్పుడు మా పాపకు మ్యారేజ్ ఒక్కటే అంతే. వాళ్ళు బాగుండాలి. నెక్స్ట్ ఇప్పుడు మ్యారేజ్ అయిపోయిన తర్వాత వాళ్ళిద్దరు సంతోషంగా ఉండాలి, వస్తూ పోతూ ఉండాలి, హాయిగా ఉండాలి అనేది మీ కోరిక అంతే. ఇంకేం డ్రీమ్స్ లేవా? మిగిలిపోయిందంటే ఏం లేదన్నారు, ఫ్యూచర్ లో కోరికలు ఏమైనా? పాప సక్సెస్ అయి చూడాలి, ఏం లేదు. మిగిలిపోయిన కోరిక పాపదే, నాకున్నదంతా ఆమెనే కదా, ఆమెనే లోకం, ఆమెనే ప్రపంచం, ఆమెది సక్సెస్ చూడాలి అంతే. కోరికలు అంటూ ఏం లేవు నాన్న. తన ఎలాగూ సక్సెస్ అవుతూనే ఉంటుంది. మంచిగా సెటిల్ అయ్యి మంచిగా అయితే చాలు, అంతే చాలు, ఇంకేమి. అంటే మామూలుగా చాలా మంది కెరియర్ స్టార్ట్ చేసే ముందు కానీ ఏమన్నా అనుకుంటారంటే, సరే ఇంకా ఆపేద్దాం, ఎన్ని రోజులు ఇవే చేసుకుంటాం, ఏదైనా బిజినెస్ కానీ ఏదైనా జాబ్ కానీ చూసుకుందాం అని అనిపిస్తూ ఉంటుంది. సో ఈ మధ్య కాలంలో ఏమన్నా జీవితానికి అలాంటి టిప్స్ చెప్పారా? జాబ్ చేసుకోవచ్చు నాకు చెప్తుంది ఏంటంటే, ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేద్దాం, ఈ ఛానల్ ఇప్పుడు ఇది ఉంటుంది పోతుంది, ఎప్పుడు ఎలా ఉంటుందో తెలియదు కదా, దీని గురించి బిజినెస్ స్టార్ట్ చేద్దామని పాపకే గట్టి ఉంది. అవునా? ఎటువంటి బిజినెస్ స్టార్ట్ చేయాలని ఉంది ఆమెకు? ఫుడ్ చేయాలని పెడదామని ఆలోచన పాపకు ఉంది, కానీ ఇంకా అనుకోలే. అంటే జస్ట్ అట్లా, అంటే టీజే ఫుడ్స్ అంటే మీల్స్ అండ్ టిఫిన్స్ అలాగే స్నాక్స్ అన్ని పచ్చళ్ళతో సహా ఆల్మోస్ట్ అన్ని చేద్దామన్న కోరిక పాపకు ఉంది. చూడాలి అది ఎట్లా. అప్పుడు అందరు ఇక్కడే ఉంటారు ఇంకా, ఎందుకంటే మీ ఫుడ్ ఎవరు టేస్ట్ చేయలేదు కాబట్టి మేబీ తెలియదేమో, మేము టేస్ట్ చేసాం. సో చాలా టేస్టీగా ఉండండి. వడియాలు తిన్నాను, కూరలు తిన్నాను, పచ్చళ్ళు కూడా తిన్నాను ఆఖరికి. సో అది ఒక బిజినెస్ పెట్టాలనేది ఒక కోరిక. మీకైతే మీరు ఎప్పుడు చెప్పలేదు కానీ జీవితాన్ని ఆమె చెప్తున్నాగా బేట, నాకు అమ్మ అన్ని సరే, నాకు ఏం తెలియదు అసలు, నాది ఏం పెట్టినా చిన్న ప్రపంచం,
నాకు పెద్దగా ఎడ్యుకేషన్, నేను ఒకటే పాపని. మా అమ్మ నాన్న ఎట్లా నన్ను కింద పడితే మట్టి అవుతుంది అన్నట్టు పెంచారు. నాకు ఏ బయట ప్రపంచమే తెలియదు, అంతా ఆమెదే. ఇంకా ఇప్పుడు ఇప్పుడు ఇటంగా ఆమెదే. ఏది తీసుకోవాలన్నా ఏది చెప్పాలన్నా, ఒకసారి నేను కోప్పడ్డా గానీ ఓపికతో మళ్ళీ నచ్చ చెప్పి అడిగి తీసుకొస్తుంది. ఏమనిపిస్తా ఉంటది అంకుల్ అంటే ఒక తండ్రికి కొడుకు గాని కూతురు గాని ఉంటే వాళ్ళు ఒక మంచి స్థాయిలో ఉంటే చూడాలన్న కోరిక ఉంటుంది. ఇప్పుడు జీవితాన్ని చూస్తూ ఉంటే మీకేమనిపిస్తా ఉంటది? చాలా హ్యాపీ, చాలా ప్రౌడ్, చాలా గర్వపడుతున్నాను. ఎందుకంటే బాబు ఉంటే ఇట్లా చేస్తుండేనో లేదో తెలియదు కానీ పాప మాత్రం ఇక్కడ ఎక్కడో మమ్మల్ని తీసుకెళ్ళింది, ఇంత హైప్ లో పెట్టింది. అంత ప్రతి ఒక్కరు ఆమె టీజే టాక్ ఫాదర్ కదా, ఇట్లా గుర్తుపడుతుంది. అదే చాలా. మరి ఇంత బాగా అంటున్నారు, ఇంత బాగా చూసుకున్నారు, పెళ్ళైపోతే జీవితం వెళ్ళిపోతుంది, అప్పుడు మీ పరిస్థితి ఏంటి? ఇక పరిస్థితి అంటే అదేకైతే కావాలి కాబట్టి లైఫ్ అనేది. ఆమెకు తోడు కావాలి. మనం ఎన్ని రోజులు ఉండలేం కదా, తోడు అమ్మ నాన్న అయితే ఎన్ని రోజులు ఉండం కదా. ఆమెకు ఎంత సపోర్ట్ ఉంటే మాకు ఇంకా హ్యాపీ అది. కానీ పెళ్ళైపోయేటప్పుడు మిమ్మల్ని చూడాలి నేను ఎలా ఏడుస్తారో పెళ్ళికెళ్ళి ముందు అదే ఊహించుకుంటాను బెట్ట. ఆ పెళ్లి అయిపోతే నా పరిస్థితి ఏంది, కాకపోతే అట్లా అనుకొని ఊకోలేం కదా బెట్ట. అవును, పెళ్లి చేయాలన్న ఇంట్రెస్ట్ ప్రేమ ఎంత ఉంటుందో ఆ పెళ్లి మూమెంట్ కి వచ్చేసరికి ఆ భయం కూడా అంతే ఉంటది. చాలా బెట్ట అది. పర్లేదులేండి, జీవితం ఎప్పుడు వస్తూనే ఉండే, జీవితం కూడా మంచిగా అర్థం చేసుకునే భర్త దొరకాలని కోరుకుంటున్నాను నేను కూడా. తప్పకుండా ఉంటుంది, తన మంచితనంగా ఆలోచిస్తుంది కాబట్టి మంచిగా జరుగుతుంది. సో అంకుల్, ఇప్పుడు బీబీ టాక్స్ అని పెట్టారు కదా, ఇది సక్సెస్ అవుతూ ఉంది. మీకంటూ ఏమైనా ఆలోచనలు ఉంటాయి కదా, ఇలాంటి కైండ్ ఆఫ్ వీడియోస్ చేద్దాము, లేదంటే పొలం వీడియోస్ ఏమైనా చేద్దాము, లేకపోతే ఏమైనా డిఫరెంట్ స్కిట్ టైప్ చేద్దాము, ఇలాంటివి ఏమైనా ఆలోచనలు ఉన్నాయా మీకు? ఉంది మేడం. అంటే ఇక్కడే ఇంకా కొద్దిగా మన దగ్గర ఎక్కువ మనీ లేదు కనుక ఇక్కడనే మొత్తం ఎక్కువ ఫ్రూట్స్ అవి ఇక్కడ ఈ టెర్రస్ పైన టెర్రస్ గార్డెనింగ్ చేయాలి. టెర్రస్ గార్డెన్ మంచి పెట్టాలని ఉంది అన్నట్టు. ఇంకా ఇంకా మాడిఫై చేసి చుట్టూ గ్రీన్ ది మ్యాట్ చుట్టేసి ప్రొఫెషనల్ గా చేద్దామని ఉంది మేడం. మీకు ఎలాంటి వీడియోస్ చేసి పెడదామని? నాకు ఎక్కువ గార్డెనింగ్ ఇష్టం బయట. గార్డెనింగ్ ఇష్టం, ప్రశాంతంగా ఉంటది. వర్క్ అయితే ఇంతసేపు వస్తే అన్ని ఏమైనా టెన్షన్ ఉన్నా పైకి వచ్చినాం అనుకో అన్ని చెల్ల చెదరైపోతాయి. నాకు చిన్నప్పటి నుంచి వ్యవసాయం, నాన్నకి వ్యవసాయమే, నేను కూడా చేసిన అన్ని పనులు కాబట్టి గ్రీన్ ఈ చెట్లలో తిరగడం అంటే చాలా ఇష్టము. ఆ టైం సరిపోవట్లేదు ఇప్పుడు. ఇంకా అన్ని తీసుకొచ్చి పెడదామంటే అన్ని కొంచెం ఆలోచించి చేయవలసి వస్తుంది. అనుకుంటే ఫార్ములా చెట్ల దగ్గర మనం ఇన్వెస్ట్మెంట్ సక్సెస్ అవుతుంది. సక్సెస్ అయింది, అట్లీస్ట్ మనకి ఇంట్లో యూజ్ అవుతాయి కదా అవన్నీ. ఇప్పుడు కూరగాయలు వేసినా పండ్లు వేసినా మనమైనా తినండి, బయట తెచ్చుకోవాలి కదా. ఒక్కటే ఇత్తనం బెట, ఇప్పటికి 4 కిలోల పైన వెళ్ళినాయి కాకర చెట్టు. మరి ఒక్కటే ఇత్తనం అది పెట్టింది మేము. కానీ బాగుంటుంది. 100 రూపీస్ తీసుకున్నాం మేడం, 100 రూపీస్ ఒక చెట్టు తీసుకున్నాము, దగ్గర 200 పండ్లు తిన్నాము. మన ఆరోగ్యం బాగుంటుంది. అక్కడ ఒక మల్బరీ బెట, అది చూసే చిన్నగా ఉంది, నిన్ననే 1/2 కిలో తెంపుకొచ్చిండు పళ్ళు మల్బరీస్. అవేంటి ఉట్టి కొమ్మలు ఇట్లా మా చెల్లె వాళ్ళ ఇంటికి పోతే కట్ చేసుకొచ్చిన కొమ్మలకే. అందుకే అంటారు కదా బెట, నేచర్ చేస్తే ఏం కాదు, అది మళ్ళీ డబ్బులు మనకి ఆరోగ్యాన్ని ఇస్తుంది. వీళ్ళైతే ఎవరైనా పని చేసుకోవచ్చు బెట. అసలు పైసలు ఫస్ట్ ఒక్కసారి పెడతాం వాటికి, కానీ ఆర్గానిక్ లేకుండా కిచెన్ వేస్ట్ ఒకటి ఇస్తాను నేను. కిచెన్ వేస్ట్ 15 days ఒకసారి కిచెన్ వేస్ట్ లిక్విడ్ వీటికి ఇచ్చేస్తాం. ఓకే ఓకే. సో ఇబ్బంది ఏముంది, చాలా సరదాగా చేసుకోవచ్చు, మన ఇంటి పైనే ఉంటది కాబట్టి. సో ఆంటీ, మామూలుగా మీకు వంటలు ఇంత చక్కగా వండుతూ ఉంటారు కదా, అసలు ఓపిక ఎక్కడి నుంచి వస్తుంది మీకు? అంటే కొన్ని ఏం రావునన్నా, నాకు 13 ఏళ్ళకి పెళ్ళైంది, ఇలా ఆడకబెట్టాను అమ్మ వాళ్ళ దగ్గర. అసలు అన్నం ఏ పలుకు తో తీయాలంటే తెలియదు నాకు. అప్పుడు వారసుతుంది కదా అన్నం, అది ఏ పలుకుతోనే ఉండాలంటే తెలియదు. నేను ఒక్క బిడ్డను పెళ్లి చేసుకున్నాక చాలా పడ్డా, ఈ వంటలు రాక అది రాక ఇంత చేసి. అనేవారా వంటలు? అంకుల్ ఏమనలే వంటలు అక్కడ, మా అత్తయ్య బాధ పెట్టేది. మమ్మీ అంకుల్ ఎప్పుడేమనలేదు. అత్తయ్యలు ఇక మా చిన్నాడు బిడ్డ చూయించింది నాకు. అప్పుడు ఆమె బెస్ట్ ఫ్రెండ్ లా ఉండేది, మొత్తం ఆమెను కుకింగ్ చేయించింది. ఇక అప్పటి నుంచి ఇక్కడి వరకు వచ్చినాయి నా వంటలు. చిన్నాడు బిడ్డ దగ్గర నేర్చుకున్నారు వంటలు? నేర్చుకున్నది. అప్పుడు అంకుల్ భలే వండుతున్నావే అన్నారా? ఎప్పుడు మెచ్చుకోలే అంకుల్. అదేంటి అంకుల్ మెచ్చుకోడు? మెచ్చుకోవాలి, ఇప్పటికైనా మెచ్చుకోవాలి. మాకే ఎంత టేస్టీగా ఉన్నాయి వంటలు. లోపల ఉంటే చాలంటారా? బయటికి ఎక్కువ ఏమంటారు, బయటికి ఓపెన్ పవర్ కావచ్చు, అంత ఎక్స్ప్రెసివ్ కాదు. కాడు. సో జీవితం ఎవరిది వచ్చింది, మీది వచ్చిందా నాన్నగారిది వచ్చింది అంటారా?
బద్ధకంలో నాది, వర్క్ లో మా మమ్మీది. అంతేనా? మరి వర్క్ చేస్తే బద్ధకం రాదు కదా. ఐడియాలో మమ్మీది. ఐడియాలు ప్లస్ కొంచెం యాక్టివ్ గా ఉండడం అవన్నీ మీవి. నాకన్నా మా అమ్మదని చెప్పుకోవాలి ఎక్కువ. అమ్మ నాన్నది ఎక్కువ వచ్చింది ఆమెకు చేసి, మా నాన్నది ఎక్కువ వచ్చింది. తాతయ్య చాలా వచ్చింది అన్నట్టు. చేసి అట్లా చేస్తుంది, చేయలేదంటే ఇక ఆమె అంత మొండి లేదు. చేసిందంటే ఎంత నువ్వు అద్దపల్ల సంచాని ఇట్లా తీసుకురా అంటే ఈజీగా తెచ్చేస్తుంది. ఏదైనా వర్క్ అట్లా చేస్తుంది. చేయలేదనుకో దాని దగ్గరికి ముట్టదు అట్లా. సో అంకుల్ మామూలుగా జీవిత ఇంటర్వ్యూ చేసినప్పుడు మేము తెలుసుకుంది ఏంటంటే జీవితం చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేసింది, మీరు ప్రాబ్లమ్స్ ఫేస్ చేశారు. సో అందుకు తను ఛానల్ స్టార్ట్ చేసి ఇప్పుడు సక్సెస్ అయ్యాను అని చెప్పి ఏడ్చింది. నేను అనేది ఏంటంటే తన గురించి కాకుండా మీకు పర్సనల్ గా మీకు కానీ ఎవరి దగ్గర నుంచి అయినా అవమానం ఎదురైన సందర్భాలు అలాంటివి ఉంటే ఏదైనా ఒకటి. చాలా ఈయన మా చిన్నాడి బిడ్డ దగ్గర చిట్టీలు పెట్టిండు బెట అంకుల్. చిట్టీలు పెట్టి చిట్టీలు స్టార్ట్ చేసిండు. నాకు అప్పుడు ఏం తెలియదు, నేను చెప్తున్నా కాబట్టి నా ఇల్లు బయట అంతే 2-3 ఫ్రెండ్స్ ఉంటారు, బయట కూర్చొని మాట్లాడడం అంతవరకు. నాకు చిట్టీలు తెలియదు. ఇంత అయినా కానీ ఆ దేవుని కృప అనుకోవాలి. అసలు ఇట్లా చిట్టీలు స్టార్ట్ చేసిండు. ఆమె సపోర్ట్ ఇచ్చింది అన్నట్టు వాళ్ళ చెల్లెలు. నువ్వు పెట్టుకో ఫోన్, జాబ్ కానీ ఇట్లా పోతే వద్దులేనా నేను సపోర్ట్ చేస్తాను ఏం చెప్పుకున్నారో. చిట్టీలు స్టార్ట్ చేసిండు అంకుల్. చిట్టీలు స్టార్ట్ చేసి 3 ఏళ్ళు బాగా నడిచింది. అదేందో నడిచింది కానీ ఇంట్లో వరకు మాకు ఫుడ్ డోకా లేకుండా ఉండే. తర్వాత మొత్తం అంకుల్ లాస్ అయిపోయిండు. చిట్టీలు ఎత్తుకున్నారు, ఎవ్వరు ఇవ్వలేరు డబ్బులు. తీసుకుంటారు కానీ అసలు కట్టలేడు. ఈయనకు అడగనికే ధైర్యం లేదు. అయిపోయినాక మా చిన్నాడి బిడ్డ దగ్గర ఈయన అప్పు తీసుకుందంట. ఆమె ఇచ్చింది తీసుకున్నాక సరే. తర్వాత ఈయన లాస్ అయినాక ఎప్పుడైతే ఇంట్రెస్ట్ బంద్ అయిందో అప్పుడు మాకు వర్క్ వచ్చింది. అది ఇట్లా డబ్బులు కట్టలేడు వదిన అన్న ఇట్లా తీసుకున్నాడు. అప్పుడు ఇట్లా అమౌంట్ ఇంత తీసుకుంటా అని చెప్పలేదు ఆమె. అంటే సరేలే సక్కు ఇచ్చినావు కదా ఇచ్చిన. ఆమెను ఇప్పుడు నేను వంటలు నేర్పింది. ఫస్ట్ నుంచి మేము బెస్ట్ ఫ్రెండ్స్ అన్నట్టు, ఇద్దరం అట్లా ఉండే వాళ్ళం వదిన. కానీ ఆమె నాకు చెప్పలేదు అప్పు ఇంత తీసుకుంటున్నాము ఇంత కడుతున్నాము అని ఏది చెప్పలేదు. ఆ సరేలే అమ్మ ఇటంగా ఉండే. సరేలే సక్కు కడతాము, నువ్వు ఇప్పుడు ఎన్ని ఇచ్చినావు, నా ల్యాండ్ ఉంది, అమ్మకి ల్యాండ్ ఉండే బెట, అది అమ్మ కడతామన్నా. ఆమె నుంచి చాలా టార్చర్ చూసిన ఆమెకు హార్ట్ ప్రాబ్లం ఉండే. హార్ట్ ప్రాబ్లం ఏమో ఉండే, ఆమె చనిపోయింది. నాన్న ఆ చనిపోయినాక చావుకి వెళ్తాం కదా, డబ్బులు అడుగుతారు, అప్పుడు డబ్బులు లేవు. మొత్తం లాస్ అయిపోయింది అంకుల్. ఫుడ్ గిట్ట చాలా ఇంట్లో ప్రాబ్లం ఉంది మాకు. అయితే లాస్ అయిపోయినాక సావుకి వెళ్ళినాం నాన్న. అక్కడ ఒక ఆమె వచ్చి నువ్వే చేసినావు కదనే గలీజ్గా తిట్టి చేయి పట్టుకుంది. అక్కడైతే అసలు చనిపోయిన బట్టి ఇలాంటి మా నాన్న నుంచి చూడలేము మేము అప్పులదే. ఆ 100 మందిలో నా చేయి పట్టేసింది. అది ఇట్లా నువ్వే తీసుకున్నావు కదా, నువ్వే కట్టలేవు, నువ్వు నీ నుంచే మా చిన్నమ్మ చనిపోయింది అని. అలాంటి అదైతే తట్టుకోలేని బిడ్డ. దాని నుంచే హెల్త్ కొంచెం దెబ్బతింది. షుగర్ అప్పుడే అటాక్ అయింది, బీపీ అప్పుడే అటాక్ అయిపోయింది నాకు. అదైతే నా లైఫ్ లో నేను మర్చిపోండి బేట. అది వేసిండు కానీ అదైతే నాకు వాళ్ళకి తర్వాత పడ్డది. అది కానీ ఏం లేవు, అది నా ఒక నింద అనేది నా మీద పడ్డది నాన్న. అది మరి అంకుల్ మీరు చెప్పారా అప్పుడు ఆ టైంలో? చెప్పలేదు అక్కడ ఏం లేదు మేడం, అంతా ఇట్లా అంటే జస్ట్ ఒక 5 minutes లో అయిపోయింది. మా బావగారు కూడా చెప్తే ఇట్లా ఇట్లా అంటుంటున్నారు. ఆల్మోస్ట్ వాళ్ళందరూ తెలిసి పెట్ట ఈ పిల్ల ఈమెకు తెలియదు, అందరికి ఆయన తెలిసి నా గురించి ఏందో ఈమెకు తెలియదు. కానీ అక్కడ ఆవేశాలు ఉంటాయి కదా, ఒప్పుకోరు కదా అది అనేది. ఈమెకి ఇయ్యలేమో ఈమెకి తెలియదు అని అలా ఆత్మకు తెలిసి వాళ్ళకి అందరు తెలుసు కానీ నన్ను బయలం చేసేసాడు. ఎవరు చెప్పలేదు, ఎవరు అడ్డు రాలేదు అట్లా. మీకున్న అంకుల్ అలాంటిది ఏదైనా ఇన్సిడెంట్? మీకేం లేదు, ఉన్నా మీరు చెప్పరు. తర్వాత అంకుల్ అవన్నీ చేసినాక అంత బాధ్యత అంతా మా మీదకి వచ్చేసింది. అన్ని అదంతా ఎలా తీర్చుకున్నారు మరి? ఇక ఇట్లే చిట్టి లేచి మళ్ళీ లేపి ఇవ్వడము. మా అమ్మమ్మ ల్యాండ్ ఉండే అది అమ్మేసినాము, మా అమ్మ వాళ్ళ ల్యాండ్ ఉండే అది అమ్మేసి అప్పులన్నీ కట్టేసిన. అంత కట్టినాక అంకుల్ మళ్ళీ చేసిన. అమ్మ చనిపోయి ఇప్పుడు 7 ఏళ్ళు అవుతుందన్న మా అమ్మ చనిపోయి. మళ్ళీ స్టార్ట్ చేసింది చిట్టి. మాకు అస్సలు తెలియదు, నాకు తెలియదు. జీవిత గిట్ట చెప్పలేదు. జీవితకు చాలా క్లోజ్ అంకుల్. ఆమె గిట్ట కనీసం చెప్పలేడు అన్నట్టు ఇట్లా అయిపోయింది ఇట్లా చేసిన నేను అని. అది 3 నెలలు 6 లక్షలు లేపిచ్చేసిండు బయట. 6 లక్షలు లేపించినాక అవి రొటేషన్ అయితే లేవు కదా, అప్పుడు బిడ్డకి చెప్పు. అంటే మీకు చిట్టీలు వేయడం మేడం, క్యాండిడేట్స్ అప్పుడు వేరు, క్యాండిడేట్స్ ఇప్పుడు వేరు కదా, అంత మంచోళ్ళే కదా అని చెప్పి మళ్ళీ చిట్టి పెట్టాను, స్టార్ట్ చేశాను. చెప్పాల్సింది చెప్తే ఎట్లాగో వద్దంటారు కదా, ఎందుకు లేదు మనం సంపాదించి చూపిస్తే బాగా ఆలోచన నేను పెట్టే వాళ్ళకి లేదు అక్కడ బాబు. ఈయన తినలేడు బట్ ఎప్పుడు కానీ
చిన్నప్పటి నుంచి ఆయన మంచి బట్టలు ఇటా కట్టలేడు. ఫ్యామిలీ పెద్దది, వీళ్ళ అక్క చెల్లెళ్ళు వాళ్ళకు వీళ్ళకి పెట్టడం, తమ్ముని పెళ్లి చేయడం, అక్కడనే ఫ్యామిలీని చూసుకున్నాను. మాదంటూ చూసుకో. తను లాస్ అయినాక ఇక్కడ మమ్మల్ని చూసిండు. తన దగ్గర ఏం లేనప్పుడు ఎవరు రారుగా ఉన్నప్పుడు పెట్టిండు అందరికి. అయినా మొత్తం లాస్ అయిపోయినాక ఎవరు ఏందని అప్పుడు తెలిసి వచ్చింది కుటుంబం అంటే ఏంది, బిడ్డ అంటే ఏంది అనేది. జీవితం అంటే అసలు స్టార్టింగ్ లో ఏంటంటే అక్క చెల్లెల పిల్లలు వాళ్ళు ఉంటే చాలు ఈయన ప్రపంచం. వాళ్ళు వచ్చిరంటే అదో ప్రేమ అన్నట్టు అంకుల్కి ఉంటది కదా ఫ్యామిలీ బాండ్. కాకపోతే తెలుసుకోవాలి పాప ఉంది, పాపకి ఏమైనా సేవ్ చేద్దాము. నేనంటే చదువుకోలే, నాకు ఏం తెలియదు నాయన. తను మా అమ్మ కొట్లాడేది అన్నట్టు ఎప్పుడు. నువ్వేంది మీ ఆడబిడ్డలు వస్తే అందరు వస్తే ఇంత చేస్తున్నారు, మీరు రేపు పిల్లకి ఏం పెడతారంటే నాకంటే చదువు లేదు, ఆయన హుషారు లేడా, బిడ్డకి చేయకుంటుకుంటాడు, ఇంతమందికి చేస్తున్నాడు కదా ఇట్లా అంటుంటే మా అమ్మతో. ఇంతమంది వాళ్ళ అక్క చెల్లెళ్ళకు కోడళ్ళకు అందరు చేసిన ఆయన నా బిడ్డకు ఉంచాడా ఏమని అంటే ఓన్లే. ఇప్పుడు ఏమనిపిస్తుంది అంకుల్ అవన్నీ తెలుసుకున్నప్పుడు? మేడం నేను ఒకటి నమ్ముతా మేడం, ఇది రావడానికి అవన్నీ నేను లాస్ అయింది కాదు. అంటే ఇప్పుడు నేను మంచిగా ఉండి నేను అన్ని మంచిగా ఉంటే పాపకి ఈ పాటికి మ్యారేజ్ చేసి పంపించేస్తుంటుంది. అంటే నేను లాస్ కావడము, పాప యూట్యూబ్ ఎంచుకోవడము, ఇప్పుడు నేను సక్సెస్ రావడము అన్ని అది విధిరాత కదా మేడం, మనం ఏం చేయలేము. వద్దనుకున్నా మనము చెట్టు పెట్టొద్దు అనుకున్నా గానీ అది ఆ టైంకి వస్తుంది. నేను ఆల్రెడీ నా ఆలోచన వచ్చింది అంటే అది పోవడానికి వచ్చింది, అది ఖచ్చితంగా ఏదో ఒక రూపకంగా వెళ్ళిపోతుంది, అది ఉండదు. నేను అదే అనుకుంటున్నా ఇప్పుడు కూడా. మనకు భగవంతుడు ఏది రాస్తున్నా అది అన్ని జరుగుతుంటాయి, జరుగుతూ వెళ్తుంటాయి. కొన్ని ఇంకా మనం ఏం చెయ్యలేము కూడా వాటిని. సో బాధ సంఘటన ఒకటి ఏంటంటే ఇప్పుడు మాకు గాడ్ గిఫ్ట్ టోన్ వస్తాడని మేము కథ కూడా కనలే. అతనితోటే ఇప్పుడు ఈ టీచర్ టాక్స్ ఉంది. అసలు యాక్చువల్లీ ఇంతమందికి ఇప్పుడు ఇంతమంది పరిచయము. ఇతను ఎక్కడ ఉంటాడు, వీళ్ళది ఆల్రెడీ ఇక్కడ కాళీ మందిర్ దగ్గర ఉంటారు, కాళీ మందిర్ అమ్మవారి టెంపుల్ అక్కడ సైడ్ ఉంటారు. కాలేజీలో కలవడం ఏంటి, వాళ్ళు మాట్లాడుకోవడం ఏంటి, అక్క నీ వాయిస్ బాగుంటది మనం చాలా స్టార్ట్ చేద్దాము అని మా మిస్సెస్ ని అడిగితే ఆమె వద్దు అన్నది, నేను వద్దన్నా. ఫస్ట్ 2 months తర్వాత వాళ్ళకి మెచ్యూరిటీ ఉంది, వాళ్ళ తప్పైతే చేయరు కదా అని ఓకే చెప్పిన. కానీ మా మిస్సెస్ 6 months దాకా వద్దన్నది. 6 months తర్వాత ఓకే అన్నది. ఇప్పుడు కొట్లాడుతుంది, ఎందుకు పెడతలేరు వీడియోస్. ఇప్పుడు టోన్ ఒక అబ్బాయి లాగా అయిపోయాడు కదా ఇంట్లో. చాలా బెటర్. ఇప్పుడు ఇంత మందికి చేసినందుకు వాడు గిఫ్ట్ అన్నట్టు మాకు. ఇంత మందికి చేసి ఇంత లాస్ అయ్యిందంత అయినందుకు ఇంత ప్రపంచాన్ని చూస్తుండన్నా గానీ నేను అసలు ఒకటి తెలుసా బెట, ఇంతవరకు నేను బండి మీద ఎక్కలేదు. అవునా? స్కూటీ గానీ ఎలాంటి బండి గిట్ట నేను ఎక్కలేదు. నాన్నప్పుడు చిన్నప్పుడు సైకిల్ మీద అంటే ఫస్ట్ మళ్ళీ తర్వాత వానింటనే వాడే తీసుకెళ్ళాడు. పోన్లేండి, దేవుడిచ్చిన గిఫ్ట్ బెట. ఇంత మందికి చేసి ఇంత లాస్ అనేది వాడి గిఫ్ట్. అసలు మేమే ఎక్స్పెక్ట్ చేయలేదంటే 10 మందికి హెల్ప్ చేయాలి అనే కంటే 10 మంది దగ్గర నుంచి మనం ఎక్కడ హెల్ప్ పొందాలి అని ఆలోచించే రోజులు ఇవి. కానీ వచ్చి జీవితానికి తోడుండి టోన్ అనే ఇప్పటికీ షాకింగ్ అనమాట. సబ్స్క్రైబర్స్ ఫస్ట్ ఇంటర్వ్యూలో టోన్ రివీల్ చేసినప్పుడు కూడా అదే చెప్పారు మనకి. సో గాడ్ గిఫ్ట్ అనేది. గాడ్ గిఫ్ట్ ఒకటి వాడు నా కడుపులో ఉంటాడు, ఏడం మర్చిపోయిండు దేవుడు, అంతే పంపించేసాడు అట్లా. సో చాలా కేరింగ్ ఇట్ట పెట్టేవాడు. ఏదైనా చిన్న ప్రాబ్లం వచ్చింది అనుకో వానికి టెన్షన్ అయిపోతుంది. నాకు నా కడుపులో ఎంత మాట 3 ఏళ్ల పరిచయం, మా క్లోజ్ అయితే సంవత్సరం నుంచి ఎక్కువ క్లోజ్ అనేది నాతో బాగా మాట్లాడంటే వాడు భయపడుతుండే అంతే. సో ఈ సంవత్సరం నుంచి చాలా క్లోజ్, అంత కేరింగ్ తీసుకుంటాడు మళ్ళా. సో మామూలుగా హ్యాపీయెస్ట్ మూమెంట్ ఏంటి లైఫ్ లో? అంటే పాప యూట్యూబ్ పెట్టినాక వాళ్ళ ఇంట తిరగడమే. అదేనా అంతే. మీకు ఫస్ట్ మీ ఇంటర్వ్యూ ఫస్ట్ మీరు వచ్చిందా మర్చిపోయినా ఫస్ట్ అది సిల్వర్ ప్లే బటన్ గిట్ట కాదు, ఫస్ట్ మీరు ఇంటర్వ్యూకి వచ్చినాడే అసలు ఎక్కడ ఆగట్లేదు ఆ రోజు అంతా. చాలా అది చాలా లైఫ్ లో మర్చిపోయింది అంటే అది. ఆ రోజు మీ కళ్ళల్లో ఆనందం, అందరి కళ్ళల్లో ఆనందం. ఆ రోజు నువ్వు వస్తాని సాయంత్రం ఫోన్ చేసిన నుంచి ఏడు స్టార్ట్ అయిపోయింది మా ఇంటర్వ్యూ అని. అది చాలా బెటర్ లైఫ్ లో, అది మర్చిపోయింది మాకు. మీకు అంకుల్? సిల్వర్ ప్లే బటన్ ఓపెన్ చేయడానికి తిరుపతి వెళ్ళాం మేడం, పాపది. అక్కడ ఓపెన్ చేయడానికి పోయేటప్పటికి మేము 4 ఉండిపోయినాం అక్కడ. మేము 4 ఉన్నాం కదా అని కొంచెం పాప చాలా మంది వెళ్తుంటారు, వేరే ఫ్రెండ్స్ తోటి వెళ్ళే వాళ్ళము. మా మిసెస్ వాళ్ళ ఫ్రెండ్స్ అంతా కలిపి వెళ్ళేది. మేమే వెళ్ళాం కదా అని చెప్పి అనుకునేసరికి
అప్పటిదప్పుడు ఒక 10 మెంబర్స్ వచ్చేసారు. ఫస్ట్ 2 వచ్చారు, తర్వాత అక్కడ దీపారాధన చేస్తారు. ఆ సైడ్ లో కూర్చుంటే 10 మంది వచ్చారు సేవ చేసిన వాళ్ళు. వాళ్ళు కర్ణాటక వాళ్ళంట. మీ వీడియోస్ చూస్తాం చాలా బాగుంది, సెల్ఫీ తీసుకున్నారు అన్నట్టు. అప్పుడు సిల్వర్ ప్లే బటన్ ఓపెన్ చేసినప్పుడు కూడా వర్షం పడ్డది. హ్యాపీయెస్ట్ మూమెంట్ మీకు అది గుర్తుండిపోతా ఉంటది. సో ఒకవేళ జీవితానికి టోన్కి మీరు ఏదైనా చేయాల్సి వస్తే ఏదైనా వాళ్ళకి గుర్తుండిపోయేది ఒక సర్ప్రైజ్ ఏమైనా ప్లాన్ చేయాల్సి వస్తే ఏం చేస్తారు? చెప్పండి బేటా, చేసినప్పుడు మళ్ళీ నిన్నే మళ్ళీ చెప్తే వాళ్ళకి తెలిసిపోతుందానా? మీరు చేసినవి ఉన్నాయి కానీ ఇంతవరకు నేను వాళ్ళకి చేసిన ఏం లేదు. బట్ చేయాలన్న ఆలోచన అయితే ఉంది కానీ అంతే. మీకు అంతే మేడం, నేను కూడా చెప్పరా? నేను చెప్పా. పోనీలేండి, ఎప్పుడు ఇలానే సంతోషంగా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు రివీల్ చేస్తే అది సర్ప్రైజ్ ఏముంటది మేడం? అవును, ఏమి ఉండదు. బట్ నిజంగా అంకిల్ ఆంటీ మిమ్మల్ని ఇలా చూడడం, ఈ పొజిషన్లో ఒక ఛానల్ రన్ చేస్తూ ఒక మంచి వ్యూస్ సంపాదించుకుంటూ ఉన్నందుకు థ్యాంక్ యూ సో మచ్. నాకు చాలా హ్యాపీగా ఉంది. సో మిమ్మల్ని ఇలా ఇంటర్వ్యూ చేసినందుకు హ్యాపీతో పాటు మీరు ఇంటర్వ్యూ ఇచ్చినందుకు థ్యాంక్ యూ చెప్తూ ఆల్ ది బెస్ట్ ఇద్దరికి. థ్యాంక్ యూ అండ్ ఆల్ ది బెస్ట్. థ్యాంక్స్ నాన్న. ఫస్ట్ పాపదానికి ఫస్ట్ నువ్వే, ఇప్పుడు నువ్వు మాకు లక్కి, మాకు లక్కి అంతే. అవును కదా, ఈ ఛానల్ స్టార్ట్ చేసుకుని మీ ఇద్దరిని నేనే కదా ఫస్ట్ ఇంటర్వ్యూ. అంతే, అయితే లాస్ట్ ఇంటర్వ్యూ ఇదే మేడం. అవునా? వేరే ఇవ్వాలనుకుంటే ఒకటి రాసేస్తారు, అదే మనం చిన్న చెప్పేసి పెద్ద చేస్తారు. మరి అలాంటిది ఏం లేదు. అనుష గురించి తెలుసు కదా, ఒకరొకరు ఒక్కొక్క టైప్ అంతా, మళ్ళీ అది ఒక సోది లాగా అయిపోతుంది. అవునవును, ఎందుకు పబ్లిక్ ఏమనుకుంటారా వీళ్ళకి ఇదేలే అనుకుంటారు అన్నిటికీ అని. బట్ ఉన్నది ఉన్నట్టు చెప్పాలి. మేడం వాళ్ళ చూసేది స్కిప్ చేసేస్తారు వేరే ఛానల్స్ పెడితే. నిజమే. బట్ నిజంగా ఆల్ ది బెస్ట్ అంకుల్. థ్యాంక్ యూ సో మచ్ ఆంటీ అంకుల్. సో ఆ సర్ప్రైజ్ ఏదో ఇచ్చేటప్పుడు నాకు కూడా చెప్పండి, నేను చిన్న బిడ్డ కదా, నేను పిలిచి చేస్తా వాళ్ళకి. సరే అయితే. సో చూసారు కదా ఆంటీ అంకుల్ ఇంటర్వ్యూ. మరిన్ని ఇంటర్వ్యూస్ తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. Until then, keep watching. This is Anusha signing off. Bye bye.